మరి ఈ సమయంలో దేవత దేవునికి వందనాలు కూడి వచ్చిన మీకు అందరికీ కూడా యేసుని పెదిరితే సంఘస్థులకు వందనాలు తెలియపరచున్నాను. మరి దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు ప్రేమామయుడు కాబట్టి అందుకని మనం ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ఒకసారి ఊడకాలి. హల్లెలూయా, దాని స్తోత్రం. ఒకసారి దేవుని వాక్యాన్ని మనము ఊడకాలి. అదే రీతిగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ఒకసారి మనము ఊడకాలి. దేవుడు చక్కగా తెలియపరచున్నాం. మన గడిచిన ఆదివారం ఏ వాక్యం మనం చూసినాం? ఆ తాయితు పడితే మనం ఏ వాక్యం నేర్చుకుంటాను గుర్తుమిందే? कोई भी मालूम नहीं आएगा अंते दिन भर खाना खाते, पानी पीते, काम करते, सो जाते, कुछ नहीं मालूम, ठीक काम मालूम అయినట్టు మింది ఎవరు. హల్లెలూయా, దాని స్తోత్రం. అందరూ మింది ఆదివారం బాత్ వాక్యం మనం నేర్చుకుంటాం. ఎందులేదు మనము నేర్చుకుంటాం. హల్లెలూయా. అందుకే ఒకసారి మన బేవాక్యం నేర్చుకుంటాలైతే ద్వితీయోపదేశ కాండంలో నేర్చుకుంటా. అలాగే బాత మన కుటుంబం గురించి సగా బాతమంతి తెలిసి కుటుంబం గురించి బాధ్యత పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనకి ఆరాధించవలేను అసుటు భూమి మీద నిమా బాత. అదే వాక్యమా? అదేనా? ఒక్కళ్ళు సప్పిడి చేయలేరే? అదిగా ఆలమంత అనమాట. మనము బాధ్యత హృదయం మోసకరమైనది, హృదయం మోసం కీత కాబట్టి మనం బాధ్యతలు దేవునికి ఆరాధిస్తే, దేవుని మయపరుస్తే మన హృదయంతో మన జీవితం మోసం కింద బెదు కూడా మనము వాయపరం. హల్లెలూయా. అందుకని ఒకసారి దేవుని బిడ్డారా, ఒకసారి మనము దేవుని వాక్యం ఊడటి ఒకసారి చక్కటి మాట ఊడకాలి. మనం ఒకసారి ఆది కాండం ఒకసారి ఊడటి, ఆది కాండం ఒకసారి మనం ఊడటి చక్కటి వాక్యం అంతా. ఆది కాండం కుటుంబ మన కుటుంబం తెగు నన్న పెద్దోను ఇంజో ఆదనదయ్యో ఒరనొరనికి మనం అర్థం తుంగవాలి. ఇంజో ఆదివారం మనం నేర్చుకుంటాం. ఆది కాండము 29-20 వచనం ఒకసారి కూడా చక్కటి మాట అంతా మనం త్వరగా మునదాయికాలి. 29-20 వచనం ఆది కాండం. చాలండి, చాలు. హల్లెలూయా. రైట్. మనము చిన్న ప్రార్థనకి కలి. ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందన. ఈ వాక్యము నేర్చుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు యేసయ్య. నీ వాక్యం మమ్మ నేర్చుకొని మా జీవితాలు కూడా నమ్మకమైన విశ్వాసం ప్రార్థన జీవితం కలిగి మేము జీవించిన సహాయంకి తండ్రి. నాతో నీ సంఘముతో అయా మీరు మాట్లాడండి. నా నోటికి ఊరిగా ఉండండి. నా నోటికి నీ అగ్నితో, నా హృదయాన్ని నీ అగ్నితో కాల్చి నాలో ఉండి సంఘంతో మాట్లాడి మాకందరికీ బలపరిచి భయపొద్దామని. నా మాటలు కాదు ప్రభు, నీ మాటలు మీరు నాలో ఉండి అందరితో మాతో మాట్లాడి బలపరిచి ఆస్వాదించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రైట్. ఇక బాత జరుగుతుంది యాకోబు గురించి రాయబడతాయి. యాకోబు గురించి బాత రాయబడుతుంటే యాకోబు అల్లే తమ మామనే గల్లే 7 సంవత్సరాలైనా రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేసెను. అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినము తోసెను. హల్లెలూయా. మూడటి దేవుని బిడ్డారా గమనించటి ఈ కుటుంబము యేసు ప్రభుని నమ్ముతున్నారు. మీరు నమ్ముతురుడికి యేసు ప్రభుని నమ్ముత కుటుంబం మీకు నేను చెప్తా. మీకు కేత యేసు ప్రభుని నమ్ముత కుటుంబం ఈ యాకోబుకి తల్లిదండ్రులు మెంతిరు, యాయబాబుడు మెంతిరు. అదే రాహేల్ కూడా యాయబాబుడు మెంతిరు.
ಊಡಾಡಿ ದೇವನ್ ಬಿಡ್ಡಾರ ಈಗ ಬಾತಿ ತಿರ್ತಿ ఈ రాహేల్ బాడి తిర్తి మన కోయ బాస్త బాడిన తిరితే మా పోయన్ మేయాడు ఇందని తిదిద్దు బేసుతేదు మా పోయన్ మేయాడు అవు బాత మా పోయన్ మేయాడు ఇందని తిది మాట అనమాట ఇది రాహేలు ఓడ పోయన్ మేయాడు బేనంటూ యాకోబుడు పోయన్ మేయాడు అలేలుయా యాకోబు పోయన్ మేయాడు వేర్బాకి తిరితే ఓడు మామలే పరీక్ష వాడుతున్నామో నీకు రాహేల్ కావాలైతే 7 సంవత్సరం నాకు జీతం మందా బాత్కెత్తరు జీతం మంది అయినా కానీ వాడితే అది దేవుని కుటుంబం కాబట్టి ఈ కుటుంబం దేవుని కుటుంబం ఆ కుటుంబం కూడా దేవుని కుటుంబం వారు 7 సంవత్సరాలు కూడా అట్టి 7 సంవత్సరాలు తాను కోసం జీతం బాడితే బాడితో దేవుని బిడ్డ మనలొక ఎంగేజ్మెంట్కి తస్కే సంబంధం ఊర్తస్కే మనకు మనం మార్క్ మేస్కిన్ సంబంధం ఊర్తస్కేమండే మాట మార్చనదయ్యో అలేలుయా బాత 7 సంవత్సరాల కాంగట్టి ఆ చుట్టూ 9 కెత్తస్కి ఈ పేకలు మంజుడు ఇంకోండి లేకపోతే ప్రేమించి పెళ్ళి ఆడతారైతే పెద్ద పోసి మడతారైతే అది తప్పు బాత తప్పు దేవుని బిడ్డారు ఈనాటి ఈ కాలంలో ఈ జనరేషన్ ఇవే జరగముంతా బాధ జరగముంతా ఇవే జరగముంతా పీక్తున్న పేకల సంబంధం ఊర్తస్కే ఆ పీకు నేడు నాడు పెండుడు కీకలిన్నస్కి ఇంకోరని పోసి మరణ జరగమంతా బేను క్రైస్తుల్లో జరగమంతా మన హిందూ సోదరులు కూడా జరగమంతా క్రైస్తువులు దాంట్లో జరగమంతా హిందువులు దాంట్లో కూడా జరగమంతా బాలమైతే రీతితో ఒక నమ్మకత్వం ఇల్లే బాతిల్లే నమ్మకత్వం ఇల్లే విశ్వాసం ఇల్లే ఓపిక ఇల్లే దేవుని బిడ్డలు గమనించండి అందుకే నీకు బాధ్యత దేవుని కుటుంబం ఇల్లేమంతేనేది అర్థం హల్లెలూయా దేవుని కుటుంబం దేవుని పిల్లలు దేవుని సంఘము దేవుని బిడ్డలు ఒక ఓపికతో ఉండాలి సహనంతో ఉండాలి మనము బాధ్యత తిరిగితే మనం మందవాళ్ళు గట్టి విశ్వాసంతో మందవాళ్ళు దేవుని బిడ్డలు గమనించండి 7 సంవత్సరాలు అంటే వానికి కొద్ది దినం వేస్తారు ఒక వారం రోజు పాట వస్తారు తెలుసా మనం కూడా ముత్తిడోళ్ళతో కూడా రాండేళ్ళు కూడా కనీసం ఒక సంవత్సరం కూడా మందాలి అర్థమైతే ఇంకా ముత్తిడోళ్ళి దినకెత్తే చాలు ముత్తే కావాలి అని చెప్పి 1000 మంతుడు అర్థమైతే గమనించండి కానీ ఊడటి విడ్డు పేకలు రాహేలు కోసం 7 సంవత్సరాలు అయితే మాట 7 సంవత్సరాలు ఇద్దరితే కనీసం ఓరు పెండులాసు కంసకము పెండుల తిరిగి కంసకము ఒక 4-3 పిల్ల మందుకోరు 7 సంవత్సరాలకి మత్తారు లేకపోతే తమ మామూలుగా మత్తారు కానీ పత్త తెలియకుండా వేయకపోతే అరమిరవా తెలియకుండా వేరే నీ లేకపోతే ఇడుగుడు కైలి మందవా కైలవద్దా శరీరకం కైలవా కానీ వారు కైలుకుంటా తన మున్నే తన ప్రేమికల మింతే తన లవర్ మింతే మీకు అర్థమని తన లవర్ లేకపోతే తన ముత్తే కాబోయే ముత్తే ఊడటి మళ్ళీ కైలి కామ్కినేదలే తెలుసా కైలి కామ్కినేది బైబిల్ తెమ్మింత అందుకేనే బాడి తెరిచి తాను ముట్టకుంటా ఇది బెస్కడికి నా ముత్తే నా లవరే నన్ను తాను ప్రేమించముంతాను ఊడటి వేరే ప్రేమించము దేవుని ప్రేమతో ప్రేమించముంతారు లోక ప్రేమతో ప్రేమించుతారు బాధకిస్తారు తెలుసా నేను ముత్తి దొరికితే ఆడవని ముత్తి దొరికితే ఇంటారు లోకం అర్థమైతే దేవుని గమనించండి క్రైస్తవుడికి ఇది ఒక మూలపాఠం క్రైస్తవుడికి ఒక ఇది బలమైన ఒక విశ్వాసాన్ని తోపిస్తామంట హల్లెలూయా అందుకని మనం అత్తాకి వాటి ఊర్తలు కూడా బాత ఊర్తలే నిమ్మ ఒకవేళ మన కుటుంబాలు మనం ముత్తే పిల్ల జిల్లా అంతా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవునికి ఆరాధిస్తే దేవునికి మాయమపరుస్తే దేవునికి ప్రార్థనకి ఎత్తితే మనకు బాధ జరిగి తెలుసా మనము బేదాల సముద్రాలు ఖచ్చితంగా జరిగితా హల్లెలూయా బాధ జరిగితా అది దొరికే వరకు మనం ప్రార్థనకి ఇవ్వాలి అది దొరికిన ప్రార్థనకి ఇవ్వాలి అది నెరవేరే చేపు మన ఓపికతో మన ప్రార్థనతో మునే దాయవా హల్లెలూయా ఊడటి దేవుని బిడ్డారా ఇంజే నేర్తు దినతే నేర్తు కాలంతే మనం క్రైస్తవులు కూడా కొంతమంది ಬೇರೆ జరగముందు తిరితే ಬೇರೆ జరగముందు పీకైనా పేకుడైనా లేకపోతే మానే అయినా యవనస్తులైనా లేకపోతే ముత్తడి ಹೊರತೆ ಮುಜಲ್ ಹೊರತಿರುತ್ತೆ ಅಮ್ಮೆಟ್ಟೆ ಮುಜಂದ ಆಯ್ತು ಬಾಳ್ ಮೈದೇನು ವಿಶ್ವಾಸಂ ಇಲ್ಲೇ ಬಾಳ್ ಮೈದೇನು ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತನ ಇಲ್ಲೇ ಬಾಳ್ ಮೈದೇನು
విశ్వాసంతో మనం తొందరపాటాస మన తొందరపాటాస నాకు ముత్తే కావాలి ముజలు కావాలి తొందరపాటు అతడితే బాత అతడితే మన పరుదాత బాతదాత పరుదాత మనలవన్నీ బతికివ్వాలి. పెద్ద కూటలై కాడాలి తతనేదా దేవుని బిడ్డలు గమనించాలి. ఇక బాడితే ఇది దేవుని కుటుంబం. మనం బాడితే పాపము. ఈ లోకమంతా పాపలోకం. ఈ పాపలోకం బాత జరిగితే ఇదిగో మన బేదోండి బించుకెత్తాలి. బేదోండి ముత్తే అందం కనపడతాయి. బేదో పీకు అందం కనపడతాయి అనుకో కన దృష్టి మొత్తం తనకే దాత అదయో నీ పొరతెత్తుని నీ ముత్తేనికి ఊడవాలి. నీ భార్యానికి నీ మూడవాలి. నీ ముత్తే పిల్లకి నీ ప్రేమించవా దేవుని ప్రేమతో. పక్కతో కూడా దేవుని ప్రేమతో మనం ప్రేమించవాలి. దేవుని ప్రేమతో మనం మూడవాలి. కానీ లోకముసరంగమైన లోక ప్రేమతో నీ మూర్తి అనుకో ఖచ్చితంగా నిమ్మ నేలర్సదాతి విశ్వాసంతో అరసదాతి విశ్వాసంతో దిగజారిదాతి. హల్లెలూయా. 7 సంవత్సరాలు అంటే మాటలా దేవుని బిడ్డారా ఊడటి లోకం పాడాసత్తా జనలు పాడాసత్తోరు కుటుంబములు పాడాసత్తా మన కూడమంతల మన కళ్ళ ముందే జరగమంత ನಿಮ್ಮ ಮುತ್ತೆ ಮಕ್ಕಳ ಮುಜಲ್ ಮಕ್ಕಳ ಪಿಲ್ಲಜಿಲ ಮಕ್ಕಳ ಮುತ್ತೆನ ಮುಜಲ್ ಪ್ರೇಮಿಲకుండా జీవకి ఇవ్వకుండా ముత్తే పిల్ల మత్తవలే ముజల్ మంజే ముత్తే ఇంకో తిని ఊడితా ముత్తే మంజే ముజల్ ఇంకో తిని ఊడుతారు. బార్ మధ్య జరగ ముత్తే తెలుసా లోక దురాశ లోక ఆలోచన. దేవుని బిడ్డలు గమనించండి. నన్ను కూడా చాలా అనుభవిస్తా తెలుసా. ఫస్ట్ నన్ను ప్రేమించి దేవుని నమ్మక ప్రేమించి ఓన్ పీక్తుని పెళ్ళాడు ఇష్టపడిచి జమాస్ మత్తస్కే ఇలాగే సడన్గా నాకు విడిచేత్తస్కే మూతి దొరకయో ఇది చాలా బాధ. యేసు ప్రభు అది నాకు విడిచేత్తస్కే యేసు ప్రభుని నమ్ముతాను తెలుసా. పాస్టర్ తలపరి నాకు ముతి దొరక నాకు పెండులు జరిగితే జరుగు నాకు బేను పిల్లని తొరి బేనుకి కెలవాలి. యేసు ప్రభు నమ్ముతా పాస్టర్కి కెత్తను యేసు ప్రభుకి ఎత్తనే నువ్వే ముసలోడా నువ్వు వయసుడాగా ప్రార్థనకి నీకు బేసుంటే ముత్తి కావాలి. నీకు బేసుంతో ముజాలు కావాలి. నీకు జీవు కిన్నర్ కావాలా. నీకు రేతున్నారు కావాలా. రేత కొట్ట కిన్నర్ కావాలా. పూడున్నారు కావాలా. కలుందున్నారు కావాలా. కలువు నువ్వుకుంట మందున్నారు కావాలా. దేవుని బిడ్డారా గమనించాలి. ప్రార్థనకి అందుకే బైబిల్ కెత్తముతూ గుణవంతులైన భార్య దొరుకుట అర్థించు. గుణవంతులైన భార్య దొరకవాలి తెలిస్తే మనం ప్రార్థనకి ఇవ్వాలి. ఒకవేళ మన కుటుంబము నెక్కనాల మంది మన పెండులత్తా మనకు దేవుడు ముత్తే పిల్ల ఇస్తారు. మనం నెక్కనాలు బతకవాలి. ముందర జగడ మిలుకుంటా సంతోషంతో సమాధానంతో ప్రేమతో మనం బతకవాలి తెలిస్తే దేవునికి మనం మొదటిగా ప్రేమించవాలి దేవుణ్ణి. నన్ను నమ్ముతగ్గించి ఇంజడికి వాటి కూడా ముంతాను. చాలామంది మా కుటుంబీకులే లేకపోతే మా నానోబాటులు లేకుతుడే లేకపోతే మా పోయమామని లేకుతుడే యేసుప్రభుని నమ్మి గందూరుగోళ మా సర్వనాశనం తుమ్మింతి మీకు పేదరికైతే బాగమను కానీ దేవుని బిడ్డ బాడు. నువ్వు నమ్ముతరితి కంప్లీట్గా యేసుప్రభుని నమ్మి జీవించవా. నమ్ముతరితి కంప్లీట్ యేసుప్రభుని నమ్మి నేను జీవిస్తురితే యేసుప్రభు సహాయం కీతారు. సావో బతుకు యేసుప్రభుతోనే మనం మందవాలి. యేసు ప్రభు దేవుడితోనే మందవాలి. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతృతి రాహేలు కోసమని 7 సంవత్సరాలు కొలువు చేశాను. హల్లెలూయా. 7 సంవత్సరాలు కొలువు చేశాను. అందుకని ప్రేమించుట వల్ల అవి అతనికి కొద్ది దినములు తోసెను. చూసారా, కొద్ది దినమును తోసెను. దేవుని బిడ్డరా గమనించండి. కానీ దేవుని బిడ్డారా మనం కూడా బాతికేవలితరితే మన కుటుంబం చక్కగా మందవలితరితే దేవుని బిడ్డరా దేవుని ప్రేమించాలి. ఇంకొకసారి కూడా మనం దేవుని మేలే ప్రేమించవాలి. ఒకసారి పిలిపిలి పత్రిక 4:4 కూడా ఒకసారి చక్కటి మాట అంతా పిలిపిలి పత్రిక 4:4 అధ్యాయం అది కుటుంబం గురించి దేవుడు కథముంటారు. దిగ చదవండి 4వ అధ్యాయం. చాలు. ఇక దేవుడు బాధ్యత ముందు నేను చదువునే
ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు, మరలా చెప్పుదురు ఆనందించుడి. మీ మీ సకల మీ సహనమును సకల జనులకి తెలియబడనీయుడి. మీ సహనమును సకల జనులకి తెలియబడనీయుడి. సహనమిత్రతి బాత మన కోయ భాషతే సహనమిత్రతి బాత మన కోయ భాಷೆ ಸಹನಮಿತ್ರತಿ ಓಪಿಗೆ ಪೋಸ್ ಮಾಡಿ ಓಪಿಗೆಯೋ ಆಂಗಡ ಬಾಡಿಂತರು ಅದು ತಿಳಿಯೋ ಒಯ್ತರಿಗೆ ಕೇಳ್ತಾರೆ ನಾನು ಉಬ್ಬೆ ಪೆಂಡುಲ ఆయన తెచ్చుకెత్తి ఉబ్బే పెండులు ఆయన కుదురో తొందర పడతారు పెండులు అయ్యో మనం జామ ఆంగవాలి ఇంత ఆంగవాలి నలతేది మనం మూడి నలతే సంబంధం మూడి బాతికి ఇవ్వాలి నీకు పెండులకి ఈతో నుంచో యాయ బాబుడికి అవుతాడు అలాకెత్తస్కి యాయ బాబుడు మాట క్యాన్జువాలి మన బాతికి తెలుసా నన్న అమ్మటే మన యాయబాబు తెలియకుండా మనల్ని బాతికీతలు ఇతరితే ఏదో పీక్తులు పేకలు ప్రేమించి తెలియకుండా బాత జరిగితే ఇతరితే మనలు తాను పోసి మిరన్నది దాత తాను పోసి బాతికిన దాత మిరన్నది దాత లేకపోతే అది బాత తరితి విడిపించడం జరుగుతా రేతకొట్ట జరుగుతా లేకపోతే అవకరిత కూడా జరుగుతా హల్లెలూయా అవకరిత కూడా జరుగుతా. నిజంగా మనము దేవుని బిడ్డల మిత్రత బాతికి వెళ్ళితే ఒక యాకోబు వలె బాతితో ఒక విశ్వాసం అందవాలి మనకు. యాకోబు మన విశ్వాసం వారు బాడితే తన భార్య కోసము 7 సంవత్సరాల బాడి మింతరితే ఆ నా భార్య బే అన్నో ಮಾಮನೊತ್ತಗೆ ಮಿಂತಾರ ಮಾಮನಿಗೆ ಜೀತ ಮಿಂತಾರ ಅದು ತನ್ನ ಮುತ್ತೇನೆ ತನ್ನ ಲವರ್ತು ఊడ్చోడే బతకమంటారు. నువ్వు అక్కడ ఏమో రాస్తున్నావురా ఏది పడితే అక్కడ రాయి ఊడ్చోడే మింతారు ఊడ్చోడే బతకమంటారు. దేవుని బిడ్డలు గమనించండి. ఈ రోజు కూడా మనం బాధ్యతే క్రైస్తవులు దేవుని బిడ్డల బాధ్యత వెళ్ళితే మన మంచి సంబంధం ఊడవా మంచి సంబంధం ఊడి మంచి పెళ్ళాయవా పెళ్ళొచ్చేసి ఆ కుటుంబాలు దేవుని కోసం బతకవా దేవుని కోసం జీవించవాలి దేవుని కోసము నిత్యవాలి చూడే దేవుడి కొత్త మనం దేవుని కోసం నిత్యవాలి తితే దేవుని కోసం బ్రతకవాలి తితే దేవుడు బతకత్తమంతో తెలుసా మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం బాత ప్రార్థనతో జీవించవాలి ప్రార్థనతో బతకవాలి ప్రార్థనతో కామకాజ్కి ఇవ్వాలి ప్రార్థనతో మునిదాయవాలి ప్రార్థనతో మనము ప్రార్థనతో విశ్వాసం మందవాలి విశ్వాసం ప్రార్థన నమ్మకము దేవుని మీద మందవాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు బాధ్యత నీకు సహనం కావాలి. ఈ సహనం బెగవాత ನಿಮ್ಮ ಆಂಗಡ ಐತಂತೆ ಆಂಗವಲಿಂದನೆದು ಆಂಗಡ ನಿಮ್ಮ ಈ ರೋಡ್ ಸಂವತ್ಸರಕಾಂಗ ಊರಟ್ಟೆ అలాగే జరుగుతుంది ಬೇಗ జరుగుతుంది. మా సెల్లెకి సంబంధం తత్తురాಕೆ ಛತ್ತೀಸ್ಗಢ ಸಂಬಂಧం ತತ್ತಸ್ಕೆ ಅವ್ರು ಬಾಕಿ ತುರಿತಿರ್ತೆ ನಿಮ್ಮ ಬಾಡಿ ಕೋರಾಂಗಿ ತತ್ವ ಒಲಿತಿರ್ತ ಅದು ಬಾಡಿ ಕೋರ್ ಬಾತ ಮತ್ತೆ ಅದು ಗುಲೆ ತತ್ತಸ್ಕೆ ಮಮ್ಮ ನೀ ಕೀತೋ ಮಿತ್ರು ಓಡಲೆ ತತ್ತುರ್కొని ಸಗಂ ನೈತ್ತಲೆ వేడలే మున్నే పోతాము అది మేము పేరుకి ఈతమని చెప్పి చెప్తాను. ఆలకెత్త చూడచ్చు బాకీ తిరిగి ఓడికెత్త సమయం వీడివుడు వేడికెత్త టైం ఓడ పాటించుడు ఆపేకలు మంజుడు ఇంకొని పీక్తుంది తెత్తారు అర్థమత్తా ఇంకోటి పీక్తుంది తత్తది ఊడ్చు బాత జరుగుతా ఇది బాత జరుగుతే ఓడింది బీడి అంత మీడు మాకు మా మేన కొడేసుకొని మాకు ఈ విడేయించు బీడి అంత వేడిపై మీ ఒంబాకి తొమ్ము ఓడిపై మమ్మ కెత్త టైం ఆసే పాటించు కేంజుడు ఇంజు ఊడటి దేవుని బిడ్డరా ఇది అన్యుల విషయం. కానీ అన్యుల విషయంలో కూడా వేళ బాత జరగమంత ఇరే జరగమంత మన క్రైస్తువుల విషయంలో హిందువుల విషయంలో అలా జరుగుతుంటే మన క్రైస్తువుల విషయంలో కూడా ఇలాగే జరగమంత చిన్న పొరపాటుకు. కానీ మన బాధ్యత సహనం కావాలి విశ్వాసం కావాలి ప్రార్థన కావాలి సహనం అంటే ఆంగవాళ్ళు ఓపికతో ఆంగవాలి సహనంతో ఆంగవాలి. దేవుని బిడ్డలు అంటే దేవుని ఆనుకొని మందునవారు దేవుని సంగ మందునవారు ఆంగపరదుతారు దేవుని సంగ మందునవారు కేపతోరు దేవుని సంగ మందునవారు కేంజతోరు కేపతోరు ఆంగతోరు. కానీ దేవుని సంగిలోరు దేవుని మాట కేంజోరు బాత జరిగితే తిరిగితే ఆంగోరు కేంజోరు కెత్తనేది మాట పాటించారు. హల్లెలూయా. కానీ యాకోబు బాతకితోరు తెలుసా యేసు ప్రభు మాట కేస్తారు యేసు ప్రభు కుమారుడు
యేసు ప్రభుని విశ్వాసి, యేసు ప్రభుని మాట కేంద్ర వ్యక్తి కాబట్టి ఒక బాక్యతరితే యేసు ప్రభును మాట కేస్తారు, యేసు ప్రభును ప్రార్థనకి ఇంతారు. కానీ తన మామనకే మంచి తన మామను మేసుకు 2 మింతెక వండిన టచ్కి ఇవ్వాలి. హల్లెలూయా. వండిన ముట్టారు దేవుని బిడ్డ. ఆ టైం ఏమైనా కాంతిస్తారు. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాల్లో కూడా బాతికి తెలుసా, మన భార్య పిల్లలు, మన ముత్తే పిల్లలు మనల్ని బాతికి వెళ్తే మనల్ని పెళ్ళులత్తారు, లొందువడత్తారు. మన ముత్తే పిల్లకిని ప్రేమించవా, పక్కదానికి ప్రేమించిన దయ్యం. మన ముత్తే పిల్లకిని, మన ముజ్జానికి, మన మార్క మేస్కినికే ప్రేమించవాలి దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని ప్రేమతో ప్రేమించవాలి, దేవుని మార్గంతో ఒప్పించవాలి, దేవుని మాట ప్రకారం మనం జీవించవాలి, నడవాలి. హల్లెలూయా. దేవుని మాటని కేంద్రుడు బాగా తొలితే దేవుని మాట కేంద్రం కలిగి ఒక ప్రమాదం జరిగితే ఒకసారి ఊడకాలి చక్కటి దేవుని మాట మనం ఊడకాలి. ఒకసారి ఊడటి దేవుని మాట కేంద్రం కలిగి బాధ జరిగితే ఒకసారి కీర్తనలు 5వ అధ్యాయము 6వ వచనం ఊడటి బాధ జరిగితే దేవుని మాట కేంద్రం కలిగి కీర్తనలు 5వ అధ్యాయం 6వ వచనం ఊడటి దేవుని మాట కేంద్రం ఒక ప్రమాదం జరగముంటాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు బాధ్యతమంతో రీతిరితే ఊడాడు దేవుని బిడ్డారు చాలు. హల్లెలూయా. ఊడ్తిరా అబద్ధమాడు వారికి నువ్వు నశింపజేస్తావు. దేవుని బిడ్డారు, మనం దేవుని బిడ్డారు, దేవుని సంఘం, దేవుని కుటుంబం, దేవుని పరివారం, మనం బతికే వాళ్ళు జాగ్రత్త మంది వాళ్ళు దేవుని బిడ్డారా. జాగ్రత్త మనం జీవించవాలి, జాగ్రత్త బ్రతకవాలి. అందుకనే నన్ను కేతాను తాగబోతుల దగ్గర మత్కైనా, మంచివారి దగ్గర మత్కైనా మనం అబద్ధం ఆడొద్దు దేవుని బిడ్డ. జాగ్రత్త. ఆ ప్రమాదం వేరే జరిగితే మన వేరే నశింపదాతలు మనకే తెలియదు దేవుని బిడ్డ. నీ బేలాసు నాశనమాతి నీకు తెలియో. నన్ను యేసు ప్రభు దాయితాను కదా, నేను వండే మాట అబద్ధం ఆడతాను కదా, నేను వండే దెబ్బ నా ముత్తేను రేస్తాను కదా, ఇంజో కేసు ఖర్చన దయ్యో దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతముతో తెలుసా, బాధ్యతముతో తెలితే 5వ అధ్యాయం 6వ వచనం బాధ్యతముతో తెలితే అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేయుదువు. కపటము చూపి నరహతము జరిగించువారు యెహోవాకు అసహ్యుడు. చదువు నాయన ఆ వచనం పూర్తి చదువు. అసహ్యులు తెలుసా. ఈ కొంతమంది విశ్వాసులు బేలమంత తెలుసా, లోపంతా కోపమంతా గొడవమంతా ఓన్ దొరుకుతుంది బెద్దే మోహకి ఈతను మాత్రం మామూలు ఇవ్వనింటారు, గురిపోసి మనతారు దేవుని బిడ్డ. కానీ మనలో బాధ్యతతో ఒక విశ్వాసి కుటుంబము అబద్ధం వినుకుంటే బతకవాలి. అబద్ధం ఆడొద్దు. నీకు బేన ఒకవేళ ನಿಮ್ಮ బేనం ఒకవేళ నీ పొర ముండర్తో వస్తారైనా నీ పొర బేనో లేకపోతే దూసి మాట కక్కిన నీ పైతి చూడండి మాట కూడా వాయనదయ్య. హల్లెలూయా. దేవుని చెడ్డ మాట కూడా వాయనదయ్యో కంట్రోల్కి వాళ్ళు మార్చేవాళ్ళు. మళ్ళీ దిన్న చెడ్డ మాట కెసోడే చర్చికి వస్తారు, మళ్ళీ బేలు మారుతాయి, నీ బుద్ధి బేలు మారుతాయి. నీ పెద్ద మనిషి ఎత్తుకైనా, సర్పంచ్ ఎత్తుకైనా, నువ్వు ఏమేలు ఎత్తుకైనా, ఎంపీ ఎత్తుకైనా, ముఖ్యమంత్రి ఎత్తుకైనా మాట మీదే మందవాలి. హల్లెలూయా. మాట తప్పొద్దు. ఆ మాటకెత్తి మన బాధ జరిగితే బాధ జరుగు, కానీ మన పాపులం తేరా నోడితే దేవుని బిడ్డారు గమనించండి. హల్లెలూయా. కానీ మనం నశించిన అతను నిమ్మల్ని దేవునికి ఇష్టడయ్యో. ನಿಮ್ಮ ಆಸ್ಕೆ ಅಬದ್ಧ ಮಾಡ್ತೇನಾ ಇಂಜ ಅಬದ್ಧ ಮಾಡ್ತೇನೆ దేవునికి ఇష్టడయ్యో. దేవునికి ఇష్టమైన వ్యక్తి అయ్యో దేవుని బిడ్డారు గమనించండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు బాధ్యత ముందు ఇతరుతి మనం గమనించబోతే సహనము కావాలి. అందుకనే దేవుడు బాధ్యత ఇతరుతి దేవుని బిడ్డారు గమనించండి. దేవుడు చక్కటి మాట కెత్తముంతరు. ఒకసారి ఇంకొక వచనం మీకు తోపిస్తాను. ఒకటి చక్కటి మాట అంత దేవుని బిడ్డారా. మనము
క్రైస్తవుల మీద గుర్తుపట్టాలి. మనము దేవుని బిడ్డలం, దేవుని పిల్లల మీద మన బెస్కెడికి మరగనదయ్యో. అందుకనే దేవుడు బాధ్యత మనని దేవుడు కరెక్టర్. హల్లెలూయా, దాని స్తోత్రం. మొదటి కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము. ఒకసారి మీరు చక్కటి మాట అంతే ఎక్కడంటే 9వ వచనం. దేవుడు బాణమైతే మనం కరెక్టరు. 9వ వచనం చదవండి. 1 కొరింథీయులు పేజ్ నంబరు 147. మనము ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుణ్ణి సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దొరకత వచనం చదువునండి, నువ్వు చదువు. సహవాసమును నమ్మదగిన వాడు. కేంద్రటికి బాధ్యత తెలుసా? దేవుడు బాధ్యత మంత్రులు తిరిగితే దేవుడు తనతో సావాసమందరం కరెక్టర్. దేవుడు బేనం సావాసమనేది ఏంటో తనతో సావాసమందరం ఎక్కి దేవుడు కరెక్టర్. కరెక్టర్స్కి మనల్ని బాతికేవాళ్ళు తెలుసా? దేవునితో ప్రతిరోజు సావాసం. అందుకనే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి తిరిగితే దేవునితో సావాసమందరం ఇద్దరు దేవునికి ప్రార్థనకి ఇవ్వాలి, దేవునితో మందవాలి, దేవుని మాట కేంజవాలి, దేవుని వాక్యం కేంజవాలి, దేవుని మార్గంలో మనము నడదవాలి. ఆ చుట్టే మనం జీవితం మారుతా. మనకి సుడూరమనే పాపం కూడా తొలగిదాత, సుడూరమనే శాపం కూడా తొలగిదాత. ఆ చుట్టే మన కుటుంబం, మన ముత్తే పిల్ల అందరూ ఆశీర్వాదంగా మనం జీవించుతారు, దీవంకరంగా జీవిస్తారు. ఈ లోకంలో ఆశీర్వాదంగా బతకవాలి, దీవనకరంగా బతకవాలి, మేలుకరంగా బతకవాలి. ఈ పక్కతోరికి సంతోషం పుట్టాలేగా మనం బతకవాలి. దేవుని బిడ్డారు. హల్లెలూయా. పక్కతోరు మన పొర్రు తప్పు మేస్తి మనం దొరకకుండా బతకవాలి. మన పొర్రు తప్పు వాడుతూ కేస్తారా? తప్పు ఊడితోడు, తప్పు అది ఓరు అడ్డగోలు తప్పు వాడుకైనా దానికి మనం అమ్మటి నిలదీసి మనం తిరగవాలి, వేతవాలి, తీర్మానం కీయవాలి. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత ఉంటుంది. యేసు ప్రభుతో సావాసం మందవలెత్తితే యేసు ప్రభుతో మందలికి యేసు ప్రభు మనకు దేవుడు కరెంట్ తొరాలి. హల్లెలూయా. మన దేవుడు మనకు విడిసిన దేవుడు అయ్యా. మన దేవుడు మనకు విడిసిన దేవుడు అయ్యా. దేవుని బిడ్డారా గమనించండి, దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకనే దేవుని బిడ్డారా గమనించ, మనము అబద్ధము ఆడొద్దు. మనం బాధ్యతే. ఈయన యాకోబు అబద్ధం ఆడి లేకపోతే మాయమంత్రాలు కీసు తాను పోసి మెరవచ్చు, కానీ ఆయన బాత నమ్ముతారు. ఇతను దేవుని బిడ్డని ఇందులో నమ్ముతారు. దేవుని బిడ్డని కదా నేను మోసం కీనదయ్యో. మోసం మనిషికి మోసం కీనదయ్యో, దేవుని మోసం కీనదయ్యో. దేవుని బిడ్డ. అందుకే నిన్న ఒక సేవకుడు మన విశ్వాసుల గురించి చెప్పారు. ఈ మందిర విశ్వాసుల గురించి అయ్యో, లోకంలో అత్త విశ్వాసుల గురించి నిన్న ఒక సేవకుడు చెప్తారు. ఎంతమంది సంఘస్థులు బెసరుములు విశ్వాసుల మీద చెప్తారు. మమ్మ 2 కుటుంబాలనే నడిపిస్తారు అని చెప్తాను. మరి అంతమంది చాలామంది మత్తుగా బేలత్తిని కెత్తానికి ఓడు పక్కతోర మాట కేంజి ఆదాయ ఆసి వాళ్ళ చెదిరాసి లోకంలో కలిసి వస్తారు. ఇంజాక్తారు బెగమతి ట్రైనింగ్కి ఇంత మిదికి ఇంత మదికి ఇంత చెప్తారు కదా, నన్ను కూడా కేస్తాను ఎందుకు చెప్తాను. ఈ మాట నన్ను బేసికే కెత్తలేం, కానీ అన్యులంతా పుత్రు. ఈ మాట మెట్టుగూడెం కొంతమంది మధురుడు నాకు ఈ మాట ఫస్ట్ వెనకెత్తారైతే మెట్టుగూడెం కిరణ్ కొట్టు సతీష్ ఎవరికి చెప్తారు. వీడు మొత్తం పరిచారంకి వెళుతురు బాగా చెప్తారని చెప్పుతారు. మా పాస్టర్ మీద చెప్తున్నారు. మా పాస్టర్ మీద తర్వాత ట్రైనింగ్కి ఇంత మీద చెప్తారు. ఆల్రెడీ ట్రైనింగ్
ఆ వారం రోజులు ట్రైనింగ్ ట్రైనింగ్ నాకు తెలుసులే కానీ ఆలకెత్తారు. నిన్నే ఒక సేవకుడి ఆలకెత్తారు. అయ్యో మరి మంచిగా ట్రైనింగ్కి సోమత్తురు, మరి ట్రైనింగ్కి నువ్వు అలాగే మత్తి బాగా మంది కొరగా సరే అలాగే ట్రైనింగ్కి ఆయన చర్చికి మరి నమ్మకంగా చర్చి మార్గంలో నడిచి బాగా మంది కొరగా ఏం చెప్తారు. మనము చెప్తే వాళ్ళు వినేటోళ్ళు కాదయ్య గారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుస్తారు. ఊడటి దేవుని బిడ్డ, నీకు ఇష్టం వత్తలే నువ్వు నీకు ఇష్టం వత్తలేకి నువ్వు దేవుని దగ్గర వత్తరితే అది దేవునికి ఇష్టం మన్నం. అర్థమైందా? మనకిష్టం వత్తలేక మనం దేవుని దగ్గర వాసి మనము ప్రార్థనకి ఎత్తురితే మనము దేవునికి ఇష్టం ఇవ్వకుండా దేవుని మార్గంలో తాకుతరితే మనము నిత్య పర్వాలు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఓడు బాటి తిరితే ఆ బాతి తిరితే విశ్వాసం ఇల్లే. అందుకే నిజమైన విశ్వాసి వెరోను ఫస్ట్ దేవుని మీద విశ్వాసం వాడతారు. రెండోది స్థానిక సేవకుడు. మనం బేనం ద్వారా నమ్ముతారు, బేనం ద్వారా రక్షించబడతారు. ఆ పాస్టర్ గారి మీద విశ్వాసం అందువల్ల ఒక మాట కేంజవా. హల్లెలూయా. దేవుని బిడ్డారు, అసుంటే ఆశీర్వాదం. దేవుని బిడ్డారు గమనించండి, మనము దేవుని మాటకి లెక్కకి ఇవ్వకుండా సేవకుడి మాటకు కూడా లెక్కకి ఇవ్వకుండా మనలు ఇష్టం వత్తలే ప్రార్థనకి స్కరిస్తలితనుకో నీకు సర్వనాశనమే జరిగింది. మన కీర్తనల గ్రంథంలో ఊడతారు చూడండి, అబద్ధమాడు వారికి నువ్వు నాశనం చేస్తావు. కొరింథీయుల పత్రికలో మంతా అది బాతమంతా ఇతరు త్యాగమంతా. ఇదిగో మీరు నా ఆలయం కాదా చూడండి. ನಿಮ್ಮ ಯೇಸು ಪ್ರಭು దగ్గర ವಾಂತೀರಿ, ಯೇಸು ಪ್ರಭು ನಮ್ಗೆ ಇಷ್ಟವತ್ತಲಕ್ಕೆ ನಿಮ್ಮ ಕಾಮ್ ಕಿತ್ತರಿತ್ತೆ. ಯೇಸು ప్రభు దగ్గర వాసోరే ఇష్టవత్తల ప్రార్థనకి ఇష్టు యేసు ప్రభు మాట కేందుకుంటే యేసు ప్రభు మాట కేందుకుంటే యేసు ప్రభు వాక్యాన్ని కేందుకుంటే యేసు ప్రభు వాక్యాన్ని దేవుడికి భయం ఇల్లే, దేవుని వాక్యం ఎత్తి భయం ఇల్లకుంటే ఇష్టం వత్తల భక్తి కిత్తరితే నీకు బాత జరిగితే లాస్ట్కే అగ్నిగుండమే సర్వనాశనమే జరుగుతా. నీ ఆల్రెడీకి నీ బుద్ధి మారిలే, నీ బతుకు మారిలే. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే బాడి తెరితే సేవకుడు విశ్వాసి సేవకుడు బాతికి తురితే పీడిస్తుడు, బాడు పీడిస్తురితే ఈ విశ్వాసుడయ్యో ఆయా సంఘాలు మంత్రులు కొంతమంది బాడి తెరితే అబద్ధ విశ్వాసం లేని విశ్వాసం సేవకుని బాడి పీడిస్తురితే అయ్యగారికి అసలు దేవుని మాటకి ఎందుకు అయ్యగారి మాట మాకు అస్సలు అర్థమయ్యో ఇంతోడు. దేవుని బిడ్డారా, ఒక ఆమె వచ్చింది ఎక్కడి నుండి, పావులపల్లి నుండి ఇక్కడికి వచ్చింది. పావులపల్లి నీకు యోగి బತ್ತೆ అద్దు అగ్గ అంజోడే తను చూడటి ఉడికిన అంత చెడ్డ పనులు కీసోడే రోగం బేగ తగ్గితే విశ్వాసం బేగ ಮತ್ತೆ బుద్ధి బేగ మారత. అలా వాసుడి ಈಗ వస్త ఒక 2-3 వారాలకు వస్త బెసుటి అర్ధరాత్రి వాడు ఇద్దనో అయితే అద్దనో అయితే ఆలాసు మాకు గిసిరిగలే వాడితే తర్వాత బాధ జరిగితే తెలుసా. తర్వాత వావు ఒక వారం ఒక 2 వారాలకు నెల రోజులు ఊడితే పెద్ద బొట్టు వాటి మీకు ఊడితిరా. అయ్యగారు మాకు గోల అయ్యగారు ఫోన్ కిస్మస్తారు. మా ఒక విశ్వాసం మీగే వాయితే ఇగే వాయితే అయ్యగారు ఇస్తారు. దేవుని బిడ్డ ఊడితిరా. విశ్వాసులు ఎంత డేంజర్ కావాలంటే అంత డేంజర్. ఎవరు నమ్మకూడదు, దేవునికి నమ్మ. అందుకని విశ్వాసులు పోయేటోళ్ళు పోతూ ఉండేటోళ్ళు. నిజమైన విశ్వాసులు ఇస్తే నిజం దేవునికి నమ్త విశ్వాసులు ఇస్తే దేవుని ఆధారపడుతున్న విశ్వాసులు ఇస్తే సేవకుని కూడా ఇబ్బంది వాటోడు. దేవుని బిడ్డ గమనించడు. హల్లెలూయా. బాడి తిరిగితే ఇష్టం వత్తలే మనం వేస్తేనే తప్పు, ఇష్టం వత్తలే బొలనే తప్పు, ఇష్టం వత్తలే మనము యేసు ప్రభు మందిరికి ప్రార్థనకి ఇష్టం వత్తలే జీవించినదు తప్పు. అది దేవునికి ఇష్టమైనది. అయ్యో దేవుని బిడ్డారు, అందుకే నాతో సావాసం కీనోకి మీకు బతికిస్తాను కరెక్టారు. నన్ను నమ్మదగిన దేవుని కింద ముంతారు. ఈరోజు కుటుంబాలైనా నీ ముత్తేపిలైనా నీ వెర్రనే అయినా నీ ముత్తేపిలైనా దేవుడు నమ్మదగిన దేవుడు. కష్టం అందరికి వాత, రోగం అందరికి వాత. రోగం వత్తిరి తిప్పాలకీతు, కష్టం వత్తిరి తిప్పాలకీతు, ఏడిపోతే తిప్పాలకిన బాధ్యతే మనం దేవుని మీద విశ్వాసం వాడతాం. కేతలు అయ్యా ఇలా ప్రార్థనకి దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే బాధ్యత కొంతమంది కుటుంబాలు ఇది అది దోపిడి పనులు కీసు లాస్ట్కి మన గురించి చెడ్డ పరచరెక్కిసు లోకంలో కలిసిపోతారు. అదే జరగమంతే మన సంఘంలో అదే జరుగుతా.
పక్క సంఘంలో కూడా కొన్ని బాడి తెరితే పక్క సంఘం నుంచి మన వత్త కూడా విషయం కూడా కెత్తమంటారు. బాడి తెరితే విశ్వాసులు. అందుకే హృదయము మోసకరమైనది. ఓడాడితే హృదయము మోసకరం. ನಿಮ್ಮ ಈ ಚರ್ಚ್ಗೆ ಆ ಚರ್ಚ್ಗೆ ಅಂತ నీకు బెగ్గ ఉపయోగమిಲ್ಲ. నువ్వు చెడ్డ పనికి సోబెళ్తే బెగ్గ ఉపయోగమిల్ల. నీ బెగ్గ బాగా పడవి. ఇది సత్యం. కానీ మన కాలి మీద మన విశ్వాసంలో మన సేవకుడి దగ్గర ఆయన కానీ బోధించే బోధ ఆ వాక్యము నువ్వు కేంజి దేవుని పొర విశ్వాస విశ్వాసంతో దేవుని పొర నమ్మకం ఉంచి నిమ్మ నడతరితే సేవకుడి మాట కూడా కేంజి నిమ్మ నడతరితే నీ కుటుంబం నిత్యత నిమ్మ బాగా పడితే. దేవుని బిడ్డ, మనోళ్ళు ఎంత నన్ను పీడించారు తెలుసా? ఊపిరి ఆడలేనంత పీడించారు. లాస్ట్కి డోమార్ 10 లెక్కత్తురు తెలుసా? దేవుని ఎందుకు చెప్పాలంటే చెప్పాలి తెలుసా? ఎందుకు చెప్పాలంటే చెప్పాలి. ఇప్పుడు మేము అబద్ధకులు సేవకులు అంటే మీరు రావాలి తెలుసా? అబద్ధకులు సేవకులు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ నీకు కమిటీ ప్రార్థన చేస్తా, ఒక 1000 రూపాయలు ఇప్పుడే పెట్టు, లేకపోతే 1,00,000 రూపాయలు అంటారు. వాడు చెప్పే మాటకి అచ్చలు ఈజీగా నమ్ముతారు తెలుసా? దేవుని బిడ్డారా గమనించండి. అందుకని కుటుంబాన్ని పాడికి మనం బెసుకే తొందరపడదొద్దు. సహనం కావాలి, ఓపికతో మందవాలి, ప్రార్థనతో ఓపికతో మందవాలి. అందుకనే ఊడటి ఒక మాట మీకు చక్కటి మాట కేసీతను ఊడటి ఎబ్రి పత్రిక ఒకసారి ఊడటి ఎబ్రి పత్రిక చక్కటి మాట అంతా ఆగా ఎబ్రి పత్రికేనా చక్కటి మాట మన చూడటి. ఏనో అధ్యాయం అబ్బా 12 అధ్యాయము ఏనో ఉంటుంది అబ్బా చక్కటి మాట. ఏడు ఉంటుంది. వాక్యమే మనము నేర్చుకుండేవా. 12 అధ్యాయం చూడండి. రైట్ 12 అధ్యాయము ఇది కూడా కాదబ్బా, ఎక్కడ ఉంటుంది? చక్కటి మాట మంతదిగా ఆ మాట కూడా మనము ముగించుకుందాం. అది ఎక్కడ ఉంటుంది? పుస్తకం కూడా గుర్తు రావట్లేదు. శ్రమలు సహించువాడు ధైర్యవంతుడని ఉంటుంది. శ్రమలు సహించువాడు ధైర్యవంతుడని ఉంటుంది. శోధన సహించువాడని ఎక్కడ ఉంటుందబ్బా చక్కటి మాట. సైలెంట్ ఉండాలి. యాడ ఉంటుంది? ఎబ్రి పత్రికలోనే ఇక్కడ ఉంటుంది. రైట్, మనకు దొరికిన కానీ తర్వాత మనం వేసుకోవడం కానీ బాతమంత ఎత్తుతుంది. దేవుని బిడ్డారా, ఖచ్చితంగా బాతమంత ఎత్తుతుంది. శ్రమలు శోధనలు సహించువాడు ధైర్యవంతుడు అని దేవుని వాక్యము మంతనమాట. హల్లెలూయా. అందుకనే మనం బాధ్యతరితే దేవుని బిడ్డారా మనము శోధను మనం చేయించాలి. అందుకనే ఒకసారి 12 చదువునని ఎబ్రి 12 మొదటి వచనం ఒకసారి చదువు. ఓపికతో పరుగు పందెములో ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానము
అవమానం నిరక్ష పెట్టి 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 విలువను పిలువను సహించి సిలువను సహించి మనం దేవుని సింహాసనం మీద కుడి పక్షము ఆసీనుడై ఉండి. కానీ ఇది కూడా కాదు దేవుని బిడ్డారా. ఇక బాధ్యత రీతి ఇక కూడా చక్కటి మాట బాధ్యత సులువుగా సిక్కులు పెట్టే పాపాన్ని మనం ఏం చేయాలి తెలుసా? సులువుగా సిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అయిన దాన్ని కొనసాగించి యేసు వైపు మనం చూచుతూ వెళ్ళాలి. మనం సులువుగా సిక్కులు పెట్టే పాపం ఒకటి, సులువుగా సిక్కులు పెట్టే పాపం ఇతరితే మనం కొత్తగా మనసుకే బాధితే మనము ఏ రోగం బతికైనా ఏ బాధ బతికైనా ఉబ్బే దాయవలని చేస్తారు. అది ఉబ్బే అన్నం. మనకు విశ్వాసం అందవాలి. మన జీవితం వేసుకుంటే దేవుడు పరీక్షిస్తాడు. హల్లెలూయా, దాని స్తోత్రం. కానీ దేవుని బిడ్డారా గమనించండి, అందుకే నీ బాధ్యతే మన శ్రమ అయిన బాధ అయిన దుఃఖమైన రోగమైన అవన్నిటి మనం సహించాలి. ఓపికతో ప్రార్థనతో విశ్వాసంతో మనం మునిదాయవాలి. అచుటే దేవుడు మన పక్షాన కార్యం జరిగిస్తారు. హల్లెలూయా. అచుటే మన కుటుంబాలు మన సంఘాలు మన సంఘంలో మనం మంచిగా మంతారనమాట. దేవుని బిడ్డారా గమనించండి. అందుకని దేవుడు బాధ్యత సులువుగా సిక్కులు పెట్టే పాపము. దేవుని బిడ్డలు గమనించండి. దేవుడు మన జీవితాలు గొప్ప కార్యాలు జరిగించవలెత్తే మనం బాధ్యత సులువుగా సిక్కులు పెట్టే పాపం నుంచి మనం విడుదల పొందవలెత్తే మన బాధ్యత ప్రార్థనకి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. యేసు ప్రభుతో సావాసం అందవా. యేసు ప్రభుతో సావాసం మాత్రతే దేవుడు సహాయం కీతారు. అందుకనే అది బాధ్యత ఇతరతే యాకోబు బాధ్యత ఒక విశ్వాసం ప్రార్థన పరుడు విశ్వాస వీరుడు. ఆయన చరిత్ర చాలా మంచిగా ఉంది. దేవుని బిడ్డలు గమనించండి. కానీ మనం కూడా యాకోబు లాంటి విశ్వాసం నమ్మకము ఓపికతో సహనముతో యేసు ప్రభుతో సావాసం అందుడు, యేసు ప్రభుని ప్రార్థనకి ఇస్తోడు, యేసు ప్రభుని మార్గంలో నడుచోడే మనం దేవుని కోసం జీవించవా, దేవుని కోసం బ్రతకవా. అబద్ధం ఆడొద్దు, కుంగిపోవద్దు, నలిగిపోవద్దు. ఏ బాధ బతికైనా నలిగిపోవద్దు. అందుకని ఇక బాధ్యత మనం అబద్ధం ఆడొద్దు. అబద్ధం ఆడే వాళ్ళకి నశింప చేస్తాను. వాడు అసలు దేవునికి ఇష్టడైన వాడు కాడు. నశింపజేస్తానంటే నువ్వు ఒకవేళ ఆ ఆత్మే అంటే శారీరకంగా లేకపోతే నశించిపోవచ్చు, ఆత్మీయంగా కూడా నశించిపోవచ్చు. దేవుని బిడ్డ గమనించి. అందుకనే సులువుగా సిక్కులు పెట్టే పాపము నుండి దేవుడు మనకు విడిపించవలెత్తే, దేవుడు మనకు బాధ్యత మన జీవితాలు గొప్ప కార్యం జరిగించవలెత్తే మన ప్రార్థనతోనే మనం కొనసాగవాలి. ప్రార్థనతోనే మనం జీవించవాలి, ప్రార్థనతోనే నడవాలి, ప్రార్థనతోనే ఇంకా సంపూర్ణంగా సావైనా బతుకైనా యేసు ప్రభు కోసమే మనం జీవించవా, ముందుకు కొనసాగవా, నడవాలి. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.